90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, లైఫ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టేజెస్ లో కొన్ని సార్లు మనని వెనుకకి నెట్టి మరి టెస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ మన లైఫ్ రీగెయిన్ అవ్వడానికి, ఒక మంచి స్టేజ్ లో ఉండడానికి మనం ఇలా ముందుకెళ్ళాలి అంటారు? సో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చెప్పుకుందాము. ఇలా ఉంటే అలా అవ్వలేం. ఈ బాట బాగా ఎక్కించుకోవాలి. ఇలా ఉంటే అలా అవ్వలేం. ఎలా ఉంటే ఎలా ఉన్నా సరే ఇంకొకలాగా నువ్వు లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఇలాగే బ్రతకకూడదు. నేను నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలంటే నా అలవాట్లని మార్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఒక దెబ్బ తగలగానే, ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళగానే నేనున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, నేను ఉంటున్నట్టుగా ఉంటే పని కుదరదు అని నేర్చుకోవాలి. క్విక్గా ఇలా ఉంటే అలా అవ్వలేను నేను అనేది రావాలి. ఇది క్విక్గా ఎక్కించుకోవాలి మైండ్లో. సో ఇప్పుడున్న పనే చేస్తూ ఉండి ఏదైనా మిరకల్ అయితే అవ్వదు. ఇప్పుడున్న పని కాకుండా, ఇలాగే ఆలోచన విధానం కాకుండా, ఇలాగే నా ఫిజికల్ స్ట్రక్చర్ కాకుండా, ఇదే అలవాట్లతో కాకుండా నేను కొత్తగా నన్ను నేను మార్చుకోవాలి. ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. వెనక్కి 4 అడుగులు వేసామంటే ఫస్ట్ స్టెప్ గుర్తుకొచ్చుకోవాల్సింది నేను ఇలా ఉండకూడదు. ఐ షుడ్ చేంజ్. నేను మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకుని తీరాలి అనేది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి. ఓకే. ఎవరన్నా సరే. ఎందుకంటే మనం ఏది కావాలన్నా అది అవ్వచ్చు. అది అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ని మనం పెంచుకోవాలి. ఏదన్నా కావచ్చు. నీకు డబ్బు సంపాదించుకోవచ్చు, మంచి భర్త కావచ్చు, మంచి భార్య కావచ్చు. నేను నా క్వాలిటీస్ని మార్చుకుంటే నేను మారుతాను. ఇది ఇంపార్టెంట్. అది ఏ సృష్టిలో ఏ జీవికి లేనిది మనిషి ఒక్కడికే ఉన్నది. దట్ ఐ కెన్ చేంజ్ మై క్వాలిటీస్, ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. ఒక కుక్క తన తోక చుట్టూ తిరుగుతూ పట్టుకోవడానికి ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేస్తుంది. మనిషి అలా అవసరము లేదు, ఇవి జరగదు, ఇది అవ్వదు, ఇలా జరగలేదు, నేను ఇలా ట్రై చేసుకోవచ్చు అనేది చేసుకోవాలి. 1. జీవితంలో వెనక్కి తోసినప్పుడు ఖచ్చితంగా వెనక్కి పడిపోయింది కారణం నీ శరీరం. నీకు తెలియకుండానే కొన్ని బ్యాడ్ అలవాట్ల వల్ల, బ్యాడ్ అపోహల వల్ల, బ్యాడ్ ఫిజికల్ స్ట్రక్చర్ వల్ల, నీ ఫిజికాలిటీ బాగా లేకపోవడం వల్ల, స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, ఓపిక లేకపోవడం వల్లే జరిగింది. అది ఒప్పుకుని తీరాలి. ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకోవాలి. నేను 10 కేజీలు బరువు తగ్గుతున్నా, నేను ఒక చోట కూర్చుంటే గొడ్డులాగా పని చేయగలుగుతున్నా, నేను అనుకున్నది సాధించగలుగుతున్నా అనడానికి నా ఫిజికల్ స్ట్రెంగ్త్ నాకు హెల్ప్ కావాలి అన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఐ షుడ్, నా ఫిజికల్గా నాకు స్ట్రెంగ్త్ పెరగాలి. నాకు అంటే మందులు వేస్తా అండి, నాకు డయాబెటిక్ ఉందని ఇవే చెప్తారు కారణాలు. ఏదన్నా ఉండని, మందులు వేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, పని చేసుకుంటా, 10 కేజీలు తగ్గుతా, వెయిట్ తగ్గుతా, ఫిజికల్గా నా లోపల నేను అమ్మయ్యా అని ఉంటాను, హెల్తీగా ఉంటాను. ఫస్ట్ థింగ్ ఫిజికల్గా మార్చుకోవాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎమోషనల్గా ఆర్ మెంటల్గా వీక్గా ఉండను. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అప్పుడెప్పుడో ఏం జరిగిందంటే మా నాన్నే బ్రతికుండుంటే, నాకు మా ఆయనే సపోర్ట్ చేస్తుంటే, ఈ నాన్ సెన్స్ అంతా తుడిచేస్తున్న, బోర్డు మీద తుడిచేసిన డస్టర్తో తుడిచేస్తాను. ఎవడు రాడు ఏ హెల్ప్కి. నాకు వెనక్కి వెళ్ళగానే ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండు, ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు. 99% ఎవరైతే గెలవరో వాళ్ళకు ఉండే క్వాలిటీ చెప్తాను, గుర్తుపెట్టుకో. కారణాలు చెప్తారు. చేయొచ్చు కానీ అన్నాడంటే వాడు ఓడిపోయాడు. ఇది ఫస్ట్ రూల్. కారణము చెప్పావా ఓడిపోయినట్టే. ఆల్రెడీ ఓడిపోయే సైడ్కి వెళ్ళిపోయావు. 2 దారులు ఉంటాయి. మీరు గెలిచేవాడు ఎవరన్నా చూడండి, నాట్ పాసిబుల్ అనే మాట తీసుకోడు. ఇంకో వే ఉంటుంది. ఎవరైతే ఓడిపోతారో, జీవితంలో వెనక్కి వెళ్ళిపోయి అంటారు చూసారా, వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం కారణం ఇదే. చేయొచ్చు కానీ అని స్టార్ట్ చేస్తారు. కానీ అనే కారణముతో నీ లైఫ్ ఎప్పటికీ బాగుపడదు. చేసుకుంటూ పో, అంతే. ఈ మైండ్లో ఉండే స్టోరీ అంతటిని డస్టర్తో తుడిచే నీ స్టోరీ ఎవ్వరికి అవసరం లేదు నీ స్టోరీ. చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎప్పుడైనా కానీ మన మైండ్ సరిగ్గా పనిచేయట్లేక మనం వెనక్కి వెళ్ళిపోయామంటే మన మైండ్ కారణం వెతుకుతుంది. ఆ కారణంతో పాటు ఎమోషన్స్ అటాచ్ చేస్తుంది. ఎమోషన్స్ అంటే నేను ఇంత మంచివాడినంటే అయ్యో నేనంత పాపం మంచివాడిను అని. మంచితనంలో 2 రకాలు, మంచోడు, పాపం మంచోడు. ఓకే.
మంచోడు, నేను మంచితనంగా ఉంటాడు, నాకు నచ్చిందే ఉన్నా. వాడు మోసం చేశాడు, నేను ఎంత పాపం మంచోడునో, నేను వాడిని నమ్మి పెట్టాను. నువ్వు మంచితనంగా పెట్టాలనుకున్నావు, ఇవ్వాలనుకున్నావు, ఇచ్చేసావు. కానీ నేను మంచివాడిని, ఎంత మంచివాడిని అంటే నన్ను మోసం చేశాడు, విచ్ ఇస్ నో వే రైట్. సో నువ్వు ఏదో బిజినెస్లో పెట్టావు, మోసపోయావు, నీకేదో ఫైనాన్షియల్ కష్టం వచ్చింది, ఫ్యామిలీ కష్టం వచ్చి ఏది వచ్చినా సరే నీ మంచితనంతో హార్ట్ఫుల్గా మంచిగా ఉండు. అంతేకాని ఇలా మంచిగా ఉంటే అదేదో వస్తుంది అని ఉండకు. ఓకే, ఎమోషన్స్ని ఎప్పుడైతే నువ్వు డబ్బు కోసమో అవసరాల కోసమో వాడడం మొదలు పెడతావు, నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతుంటావు. సో ఎమోషన్స్ని వాడుకోకు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఎప్పుడైనా వెనక్కి వెళితే స్పిరిచువల్ పవర్ చాలా 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 అవసరం. గో ఇన్ టు సమ్ స్పిరిచువల్ మార్గం. ఇప్పుడు చాలామందికి ఏల్నాటి శని నడుస్తుంటుంది, కొంతమంది కేతువు టైం నడుస్తుంటుంది, రాహు టైం నడుస్తుంటుంది, కొంతమందికి అనుకున్నా కూడా శుక్రుడు వీకుండి కలిసి రాదు, కష్టం ఉంటుంది, గురువు వీకుంటే. అలాగా ఒకసారి చెక్ చేసుకుని నేను స్పిరిచువల్గా ఎలా ఎదిగితే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అయితే స్పిరిచువల్ పవర్ కలిస్తే కొన్ని తెలియని లాక్స్ మనకు ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయిన రోజున మనకి లైఫ్ మళ్ళీ ఒక రిథంలో పడడం స్టార్ట్ అవుతుంది. అది 10% మాత్రమే. ఎవరైనా కూడా ఇలా వింటూ ఉంటే ఒక 10 to 15% భగవంతుడి హెల్ప్ ఉంటుంది. మిగతా 85% నీ మైండ్ సెట్, నీ ఎదుగుదల. ఈ రెండు కంపల్సరీ. తర్వాతే దేవుడు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. అందుకని లేకపోతే ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోడు, డిజర్వ్ అయిన వాడికే ఇస్తాడు భగవంతుడు. సో వాట్ ఆర్ యూ డిజర్వింగ్ నువ్వు చూసుకో. నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటా, నాకు అన్నీ మంచి జరగవు. నేను ఎప్పుడు ఏడుస్తుంటా, వాడి మీద పడి వీడి మీద పడి నాకు మంచి జరగదు. నేను ఇంప్రూవ్ అవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటా. డెడ్ ఎండ్లోంచి కూడా దారిని తయారు చేసుకుంటా అనే ఒక పెద్ద గోడకి కూడా నేను దారి తయారు చేయగలను అని పిన్నుతో నువ్వు స్టార్ట్ చేసినా సరే నువ్వు దారి చేసుకోగలవు. ఖచ్చితంగా ఇంపార్టెంట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.